రేపు అమలకి ఏకాదశి. పాల్గొన శుద్ధ ఏకాదశికే అమలకి ఏకాదశి అని పేరు. అయితే ఈ ఏకాదశి రోజు ఎవ్వరూ కూడా ఈ పదార్థాన్ని తినకూడదు. అదే దీనిని తింటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు సిద్ధిస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అమలకి ఏకాదశి రోజు పొరపాటున కూడా ఏం తినకూడదు, ఖచ్చితంగా తినాల్సింది ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమలకి ఏకాదశికే ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అనే నామాంతరాలు ఉన్నాయి. అమలక వృక్షే జనార్దనః అంటారు కనుక ఈరోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీ నారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఈరోజు ఏ దానం చేసినా అది అక్షయమవుతుంది. కొన్ని సాంప్రదాయాల వారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో ఉంటుందని భావిస్తూ ఉంటారు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారనేది ఒక కథ. కార్తీక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది. ఉసిరి కొమ్మ తెచ్చి పూజ చేయటం, ఉసిరికాయ దీపాలు వత్తులు వెలిగించటం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వంటి పలు రకాలుగా క్రియలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో. మళ్ళీ ఉసిరి ప్రస్తావన కనపడేది పాల్గొన మాసంలో. ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక చైత్రమాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణం ఉంటుందని, వాటి కోసం ప్రత్యేకంగా వెతుకుతూ ఉంటామని ఒక వైద్య గ్రంథాన్ని ఊటంకిస్తూ ఒక ఆయుర్వేద వైద్యుడు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజునే హోలీ ఉత్సవాలకు ప్రారంభ దినంగా భావిస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలోని గోదావరి తీరవాసులు దీనిని కోరుగొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ ఏకాదశికి సంబంధించిన కథను చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకుని వెళ్ళారు. స్పృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతి పుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులను హతమారుస్తుంది. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షింపబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ కూడా చిత్రసేనుడికి జయజయలు కొట్టి అప్పట్నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు. ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయటం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ నమః అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లను పోయాలి. ఆ తర్వాత చెట్టుకు పసుపు, కుంకుమ, గంధం పూలతో అలంకరించి దీపం, ధూపం, అరటి ఆకులో అరటి పండు నైవేద్యం పెట్టిన తర్వాత చెంబులో కొన్ని పసుపు నీళ్లను పోసుకొని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపు నీటిలో తడిచిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్యదిశగా ప్రదక్షిణలు చేస్తూ చుట్టునకు ఓ వరస చొప్పున 13 చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని నిష్కల్మషమైన మనసుతో ముడివేయాలి. పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే అమలక ఏకాదశి అని అంటూ ఉంటారు. ఉసిరికాయనే అమలక ఫలం, ధాత్రి ఫలం అని పిలుస్తూ ఉంటారు. కార్తీక మాసంలో జరిపే శివారాధన విషయంలో విశిష్టమైన స్థానాన్ని కలిగినదిగా కనిపించే ఉసిరికాయ
పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించబడుతోంది. అందువలన ఈ అమలక ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరి చెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ నివాసం పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందని, భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని చెప్పబడుతోంది. దీనిని బట్టి అటు శివ పూజలోనూ ఇటు కేశవుడి ఆరాధనలోనూ ఉసిరికాయకు గల ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఉపవాస దీక్షను చేపట్టి శ్రీ మహావిష్ణువును సేవించుకోవాలి. రాత్రంతా జాగరణ చేసి మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగానే స్వామిని పూజించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని కొంతమందికి కోరిక ఉంటుంది. కానీ శారీరక పుష్టి లేని వారికి కొబ్బరి నీళ్లు, జ్యూసులు మొదలైన ద్రవ్య పదార్థాలు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును. భగవంతుడు తనపై భక్తి కావాలనే కోరుకుంటాడు. సాటి జీవులలో ప్రతి పనిలో తనను చూసుకోగలిగితే చాలు అని స్వామివారి ఉద్దేశం. అది గ్రహించి వ్యవహరించగలిగితే చాలు. ఇక ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని చేసిన తర్వాత అయినా సరే, ఆ మరునాడు పూజ ముగించుకున్న తర్వాత అయినా దానం చేయాలని శాస్త్రం చెప్తుంది. ఎవరైతే అమలక ఏకాదశి సందర్భంగా దానం చేస్తారో వారి సంపదలు రెట్టింపు అవుతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతుంది. ఈ అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు. ఈరోజు ఇలా చేయటం వలన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకుని స్నానం చేస్తారో, ఆ తర్వాత ఉసిరికాయను తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి. దేహంలోని సమస్త వ్యాధులు నశించి ఆరోగ్యవంతులవుతారు. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. దైవిక శక్తులు మీకు విజయం కలిగేలాగా దీవిస్తాయి. మీరు రోజు ఉసిరికాయ తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు, ఎంతో పుణ్యం, ఆరోగ్యం వస్తుంది. కనుక అమలకి ఏకాదశి రోజు మీరు కూడా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఎంతో పవిత్రత కలిగిన ఈ అమలక ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటి అంటే మాంసాహారం, పప్పు. కనుక ఈరోజు మీ ఇంట్లో ఏ వంట వండినా ఈ పదార్థాలు అందులో లేకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా మాంసం, పప్పుతో కూర వండితే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదార్థాలు తినవద్దు. అలాగే అమలకి ఏకాదశి రోజు ఖచ్చితంగా తినవలసిన పదార్థం కూడా ఒకటి ఉంది. అదే ఉసిరికాయ. ఈరోజు ఎవరైతే ఉసిరికాయను తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు పోతాయి. దేహానికి మంచి ఆరోగ్యం వస్తుంది. తెలియని శక్తి వస్తుంది. అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయను తప్పనిసరిగా తినాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మీరు సంవత్సరంలో ఏ రోజు ఉసిరికాయ తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు, ఎంతో పుణ్యం, ఆరోగ్యం వస్తుంది. అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయను ఎవరైతే తింటారో వారికి దివ్య శక్తి వస్తుంది. ఒంట్లోని సమస్త రోగాలు, బాధలు పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమలకి ఏకాదశి రోజు ఈ అమల ఫలాన్ని అంటే ఉసిరికాయను ఆహారంలో తీసుకున్నా లేదా పండు రూపంలో తీసుకున్నా సరే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అమలకి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర ఉసిరి దీపాలను వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ అమలకి ఏకాదశి రోజు ఆహారం విషయంలో ఈ నియమాలను పాటించండి. ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా కుటుంబంతో జీవించండి. ఒకసారి స్వర్గరాజకు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు.
నీవే ఎల్లరకు పరమాశ్రీడవు, తల్లివి తండ్రివి నీవే, ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదువు నీవే, భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి, నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు, నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు. ఓ దేవ భగవంతుడా, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడ్డాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. దయచేసి మా ఎడ ప్రసన్నుడువగు అని ఇంద్రుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని ఆర్తి దయనీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజయుడగు దానవులెవరని అడిగినాడు. వాడి పేరేమిటి, వాడి శక్తికి మూలమేమిటి, ఇంద్ర దీన్ని దుస్థితికి తీసుకొచ్చిన వాడు ఎవరు అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమొసంగుతూ, ఓ దేవదేవ భక్తోద్ధారక పరమప్రభు, ఆ ఉగ్ర దానవుని పేరు నందింజగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు. వాడికి సమాన బలశాలి అయిన మురుగుడను పుత్రుడు ఉన్నాడు. చంద్రావతి నగరం మురుగునికి రాజధాని. ఆ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తానే అచ్చట నివాసిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నివృత్తి, వరుణుడు మున్నగు దేవతల పదవులను వాడే ఆక్రమించాడు. మేమందరము కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడవలసినది అని వేడుకున్నాడు. ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రుధుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువైన ఆ అసురుణ్ణి నేను స్వయంగా వధిస్తాను. అప్పుడు మీరందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరి రండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుణ్ణి నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసుర సైన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానవులచే తీవ్రంగా దెబ్బతిని ఆదివరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుతున్న ఈ దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇతర దానవులను ఓడించటం భగవంతునికి సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధాలను ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ఇష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుని ఓడించి బందరికా ఆశ్రమానికి వెళ్ళాడు. బదరికా ఆశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచ్చట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదీప్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవమైంది. నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరికి అసురుని శిరస్సును ఖండించి వేసింది. అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన ఆ భగవంతుడు తన ఎదుట మురాసురుడి మృతి చెంది పడి ఉండటం చూశాడు. తేజమయురాలైన దేవి ముకులిత హస్తయ ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో, నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. దేవా, నేను నీ దేహం నుండి ఉత్పత్తి అయినాను. ఈ అసురుని వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడైనాను. నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి. నీవు ఏకాదశి రోజు
ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వరికైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది.